హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఇంటీజర్స్లో ఎక్సర్సైజ్ 7 చూద్దాం. సో ఎక్సర్సైజ్ 7 స్టెప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ సమ్ని చూద్దాం. ఇవి నేను అన్నీ డైరెక్ట్గా రాశాను. మళ్ళీ మనం ఒక్కొక్క సమ్ని రాసుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది కదా, అందుకని నేను ఫస్టే నోట్స్ మీద రాశాను. ఇవి ఎలా వస్తాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ వన్, ఇన్ ఈ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 15 క్వశ్చన్స్. సో ఒక క్లాస్ టెస్ట్ కండక్ట్ చేశారు. దాంట్లో టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్? 4 మార్క్స్ ఇస్తున్నారు. అండ్ -2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్కి -2 మార్క్స్ ఇస్తున్నారు. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన డేటాను రాసుకుందాం మనం. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 15. మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్? 4 మార్క్స్. మార్క్స్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్? -2 మార్క్స్. సో -2 మార్క్స్. అయితే ఫస్ట్ క్వశ్చన్, భారతి అటెంప్ట్స్ ఆల్ క్వశ్చన్స్ బట్ ఓన్లీ 9 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. వాట్ ఈజ్ హర్ టోటల్ స్కోర్? భారతి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిందంట. అన్ని క్వశ్చన్స్ అన్ని 15 క్వశ్చన్స్. 15 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే ఓన్లీ 9 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. 9 ఆన్సర్సే కరెక్ట్ అయినాయి. అయితే తన టోటల్ స్కోర్ ఎంత అని అడుగుతున్నారు. భారతి అటెంప్ట్స్ క్వశ్చన్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసింది? 9 ఆన్సర్ చేసింది. ఓకేనా? మొత్తం కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి మొత్తానికి 9 ఆన్సర్స్ చేస్తే ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి? 4 మార్క్స్ ఇవ్వాలి. సో కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ వచ్చేసి 9 × 4. 9 4s are 36 మార్క్స్ వచ్చినాయి. అటెంప్ట్స్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. అయితే ఇన్కరెక్ట్ ఆన్సర్ ఎంతో మనకు తెలియాలి కదా. ఫస్ట్ టోటల్ ఎన్ని? 15. 15లో తను ఎన్ని కరెక్ట్ రాసింది? 9 కరెక్ట్ రాసింది. అంటే 15లోంచి 9 ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో 15లోంచి 9 తీసేస్తే ఎంత? సో 6 ఆన్సర్స్ అనేవి కరెక్ట్ రాసిందండి. 6 అనేది రాంగ్ రాసింది. సో తన టోటల్ స్కోర్ ఎంత అవుతుంది అప్పుడు? సో 6 అనమాట. అయితే ఒక్కొక్క ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్? -2 మార్క్స్. అంటే మార్క్స్ ఎన్ని? 6 × -2. 6 2s are 12. సింబల్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి -12. అంటే ఇప్పుడు టోటల్ స్కోర్ ఎంత? కరెక్ట్ అయిన ఆన్సర్స్ 36 అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ తీసేయాలి కదా దీంట్లో నుంచి, -12. సో టోటల్ పోతే 36లోంచి 12 తీసేస్తే 24 మార్క్స్ గెయిన్ చేసింది తను. ఓకే. సెకండ్ క్వశ్చన్, వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ హేమ అటెంప్ట్స్ ఓన్లీ 5 క్వశ్చన్స్ అండ్ ఆల్ ఆర్ కరెక్ట్. సో తన ఫ్రెండ్ హేమ ఏం చేసిందంటే ఓన్లీ 5 క్వశ్చన్సే అటెంప్ట్ చేసింది. టోటల్ 15లో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అన్నీ కూడా కరెక్ట్ అయినాయి. అయితే తన స్కోర్ ఎంత అని అడుగుతున్నారు. హేమ అటెంప్ట్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది? 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. సో 5 కూడా ఏంటి? కరెక్ట్ కాబట్టి 5 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్? కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్. 5 4s are 20 మార్క్స్. సో మిగిలినవి ఏంటి? అటెంప్ట్ చేయలేదు కదా. సో టోటల్ స్కోర్ ఎంత? 20 మార్క్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సిమెంట్ కంపెనీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 9 రూపీస్ పర్ బ్యాగ్ ఆఫ్ వైట్ సిమెంట్ సోల్డ్. అయితే ఒక సిమెంట్ కంపెనీలో వైట్ కలర్ సిమెంట్ని అమ్ముతున్నారు. అయితే వైట్ కలర్ సిమెంట్ని అమ్మితే ప్రాఫిట్ ఏమో 9 రూపీస్ వస్తుంది. అలాగే గ్రే కలర్ సిమెంట్ని అమ్మితే లాస్ వచ్చేసి 5 రూపీస్ వస్తుంది. అంటే వైట్ సిమెంట్ అమ్మినప్పుడేమో ప్రాఫిట్ వస్తుంది, గ్రే సిమెంట్ని అమ్మితేనేమో లాస్ వస్తుంది అన్నమాట. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. అయితే దీని నుంచి మనకి ఫస్ట్ క్వశ్చన్, ద కంపెనీ సెల్స్ 7000 బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్ అండ్ 6000 బ్యాగ్స్ ఆఫ్ గ్రే సిమెంట్ ఇన్ ఏ మంత్. వాట్ ఈజ్ ఇట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్? ఒక కంపెనీ అనేది 7000 బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్ని సోల్డ్ చేస్తుంది ఒక మంత్లో. సో ఏ కంపెనీ సోల్డ్ బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్ ఇన్ ఏ మంత్. ఒక మంత్లో ఎంత సోల్డ్ చేస్తుంది? 7000 బ్యాగ్స్ని సోల్డ్ చేస్తుంది. అయితే మనకి వైట్ సిమెంట్ సోల్డ్ చేస్తే ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది 9 రూపీస్. సో ప్రాఫిట్ ఎంత అవుతుంది? 7000 × 9. సో ఎంత?
63,000. ఓకే, నెక్స్ట్ ఏ కంపెనీ సోల్డ్ బ్యాగ్స్ ఆఫ్ గ్రే కలర్ సిమెంట్ ఇన్ ఏ మంత్. సో గ్రే కలర్ సిమెంట్ ఎంత సోల్డ్ చేస్తుంది చూడండి, 6,000. సో 6,000 బ్యాగ్స్ గ్రే సిమెంట్ని సోల్డ్ చేస్తుంది. సో 6,000 బ్యాగ్స్ గ్రే సిమెంట్ని సోల్డ్ చేస్తే ఏమొస్తుంది, మనకి లాస్ వస్తుంది. ఎంత, 5 రూపీస్ పర్ బ్యాగ్ అనమాట. ఒక బ్యాగ్కి 5 రూపీస్ అంటే 6,000 బ్యాగ్స్కి ఇంటూ 5 వేసుకుంటాం. సో 6 5s are 30,000. సో ప్రాఫిట్ లాసా, మనకేమొచ్చింది, ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంది కదా, లాస్ అనేది తక్కువ ఉంది. అంటే టోటల్గా ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ గెయిన్స్ ఎంత వస్తుంది ప్రాఫిట్ చూడండి, 63,000 మైనస్ 30,000. దీంట్లోంచి దీన్ని తీసేయాలి అంటే ఎంత వస్తుంది, 33,000 అనేది మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, దీంట్లోనే సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ if must sell into have neither profit nor loss if the number of grey bags sold is 5,400. So what is the number of white cement bags if, so question చూడండి, must sell into have neither profit nor loss, ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాకుండా మనం ఎన్ని వైట్ సిమెంట్ బ్యాగ్స్ని సోల్డ్ చేయాలి ఎప్పుడు అంటే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గ్రే బ్యాగ్స్ సోల్డ్ ఈస్ 5,400. గ్రే కలర్ బ్యాగ్స్ని 5,400ని సోల్డ్ చేశారు ఆల్రెడీ. సో ఈ కంపెనీ సోల్డ్ బ్యాగ్ ఆఫ్ గ్రే కలర్ సిమెంట్. గ్రే సిమెంట్ ఎంత, 5,400. సో గ్రే కలర్ సిమెంట్ కాబట్టి మనకి ఏమొస్తుంది, లాస్ వస్తుంది. ఎంత, 5 రూపీస్ లాస్. సో అంటే లాస్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ గ్రే కలర్ సిమెంట్ వచ్చేసి 5,400 ఇంటూ 5. సో మల్టిప్లై చేస్తే 27,000. ఓకే, సో ఇది వచ్చిందనమాట. అయితే ఇప్పుడు మనం ఎన్ని బ్యాగ్స్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ని సోల్డ్ చేస్తే మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాకుండా ఉంటుందో చెప్పాలి. ఓకేనా, 2,700. సో మనకు వైట్ సిమెంట్ బ్యాగ్స్ని చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది, 9 వస్తుంది కదా. సో అంటే 2,700ని 9తో డివిజన్ చేయాలన్నమాట. సో 9 1s 9 3s ఎంత వస్తుంది, 3,000. అంటే మనకు కంపల్సరీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాకుండా ఉండాలి అంటే 3,000 వైట్ సిమెంట్ బ్యాగ్స్ని మనం సోల్డ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, the temperature at 12 noon was 10 degrees centigrade. 10 degrees centigrade above 0. సో 12 noon అంటే ఆఫ్టర్నూన్ అని, ఆఫ్టర్నూన్ 12 o'clock అని. ద టెంపరేచర్ ఆఫ్టర్నూన్ 12 o'clockకి టెంపరేచర్ ఎట్లా ఉందంటే 10 degrees above 0. above 0 అంటే ఏంటి, ప్లస్ 10 degrees అని, అంతే కదా. 0 తర్వాతే కదా ప్లస్ నెంబర్స్ అనేవి స్టార్ట్ అయ్యేది, +1 +2 అని చెప్పేసి. సో ప్లస్ 0 degrees. If it decreases at the rate of 2 degrees per hour until midnight. అయితే ఇక్కడ 0 degrees దగ్గర నుంచి ఏమవుతుంది అన్నారంటే, డిక్రీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 degrees per hour. ఒక్కొక్క అవర్కి 2 degrees centigrade టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది, అంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఎట్ వాట్ టైమ్ వుడ్ బి టెంపరేచర్ బి 8 degrees centigrade బిలో 0. సో మనకి 8 degrees centigrade అనేది బిలో 0 దగ్గర ఎప్పుడు వస్తుంది, వాట్ వుడ్ బి ద టెంపరేచర్ ఎట్ మిడ్ నైట్. అలాగే మిడ్ నైట్ మనకి టెంపరేచర్ అనేది ఎంత వస్తుందో చెప్పాలి. బిలో 8 degrees అంటే ఏంటి, అబోవ్ 0 అన్నాం కాబట్టి +10 degrees తీసుకున్నాం. అలాగే బిలో 8 degrees అంటే -8 degrees centigrade, 8 degrees Celsius అనేది మనకి ఎప్పుడు వస్తుందో చెప్పాలి. ఓకే, అసలు 12 noon దగ్గర టెంపరేచర్ ఎంత ఉంది, 10 degrees ఉంది, అవునా. అయితే ఒక్కొక్క అవర్కి ఎంత డిక్రీజ్ అవుతుంది, 2 degrees Celsius అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ద టెంపరేచర్ డిక్రీజెస్ పర్ 1 hour. 1 hourకి ఎంత డిక్రీజ్ అవుతుంది, 2 degrees డిక్రీజ్ అవుతుంది. సో మనం 12 దగ్గర నుంచి పెంచుకుంటూ వెళ్దాం. సో 1 hour, 12 తర్వాత 1 అంటే ఎప్పుడు వస్తుంది, 12 + 1. సో మన టైం నుంచి ఎట్లా తీసుకోవచ్చు, 1 PM. 12 PMకి 10 ఉంటుంది, 1 PMకి ఎంత వస్తుంది, 2 degrees టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో 10లోంచి 2 తీసేస్తే 8 degrees centigrade వస్తుంది. ఓకే,
అలాగే 2 pmకి సో 8లోంచి 2 తీసేయండి 6 degrees. 3 pmకి 6 - 2 4 degrees. 4 pmకి 2 degrees. 5కి 10. సో 10 తర్వాత 10 బిలో వచ్చేవన్నీ ఏమొస్తాయి, నెగిటివ్స్ వస్తాయి, అంటే మైనస్ వస్తుంది. సో 6 pmకి -2 degrees. 7 pmకి -4 degrees. 8 pmకి -6 degrees. సో మైనస్లు కాబట్టి ఇక్కడ మైనస్ అంటే ఏంటి, ఏది బిగ్ అవుతుందో అది స్మాల్ అవుతుంది. సో -2 తర్వాత -4 అనేది స్మాల్, -6 అనేది స్మాల్. సో 9 pm దగ్గర -8 degrees centigrade. సో మన క్వశ్చన్లో ఏమడిగారు, 8 బిలో మనకి ఏ టైం దగ్గర వస్తుందన్నారు, ఎక్కడ వస్తుందో కనుక్కోమన్నారు. సో అది ఎప్పుడు వస్తుంది, 9 pmకి -8 degrees centigrade వస్తుంది. సో ద టెంపరేచర్ ఎట్ 9 pm ఈజ్ -8 degrees centigrade. అలాగే మిడ్ నైట్ అంటే ఏంటి, 12 amకి ఎంత వస్తుందో చెప్పాలి. సో ఇలాగే ఇంక్రీజ్ చేస్తే 10 pmకి -10, 11కి -12, 12 amకి మిడ్ నైట్ 12 am దగ్గర మనకి టెంపరేచర్ ఎంత వచ్చింది, 14 degrees centigrade వచ్చింది. సో ఇదే కనుక్కోమన్నారు. ఓకే, నెక్స్ట్ 4th సమ్ చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ +3 marks ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. సో క్లాస్ టెస్ట్ కండక్ట్ చేస్తే దాంట్లో ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఇస్తున్నారు. అండ్ -2 marks ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే రాంగ్ అయిన ఆన్సర్కి ఏమో -2 marks ఇస్తున్నారు. అండ్ నో మార్క్స్ ఫర్ నాట్ అటెంప్టింగ్ ఎనీ క్వశ్చన్ ఏది అటెంప్ట్ చేయకపోతే మార్క్స్ వచ్చేసి 0. సో దాన్ని మనం రాసుకుంటే మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 3 marks, ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్కి -2 marks. సో నో ఆన్సర్ అండ్ నాట్ అటెంప్ట్ క్వశ్చన్కి వచ్చేసి 0. అయితే ఫస్ట్ వన్, రాధిక స్కోర్ 20 marks. రాధిక ఎంత స్కోర్ చేసింది, 20 marks స్కోర్ చేసింది. 20 marks. ఇఫ్ షీ హ్యాస్ గాట్ 12 కరెక్ట్ ఆన్సర్స్, హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ. అయితే తను 20 marks స్కోర్ చేసింది, 12 ఏమో కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే తను ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాసింది అనేది చెప్పాలి. ఓకే, రాధిక స్కోర్డ్ మార్క్స్ 20 marks. రాధిక స్కోర్ 20 marks. అటెంప్టెడ్ కరెక్ట్ ఆన్సర్ ఎన్ని అటెంప్ట్ చేసింది, 12 అటెంప్ట్ చేసింది. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్, 3 marks. అంటే 12 × 3, 12 3s are 36 marks. అయితే రాధిక అటెంప్టెడ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో ఇన్కరెక్ట్ ఎన్ని చేసినట్టు, మొత్తం ఎన్ని, 20. సో 20లో నుంచి కరెక్ట్ ఆన్సర్స్ని తీసేస్తే 36. 20లోంచి 36 పోతుందా, పోదు కదా. సో 36లోంచి 20 తీసేస్తే 36 బిఫోర్ సింబల్ ఏంటి, -6 1. సో బిగ్ నెంబర్ 36 బిఫోర్ ఉన్న సింబల్ మైనస్, సో -16. అయితే ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్, -2 marks. సో -2 మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2 1s 2 8s. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఇన్కరెక్ట్వి, 8 ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసింది. ఓకేనా, నెక్స్ట్ 5th క్వశ్చన్. సో దీంట్లోనే సెకండ్ వన్, మోహిని స్కోర్స్ -5 marks ఇన్ దిస్ టెస్ట్. మోహినికి -5 marks వచ్చాయి ఈ టెస్ట్లో. సో షీ హ్యాస్ గాట్ 7 కరెక్ట్ ఆన్సర్. తను 7 కరెక్ట్ ఆన్సర్ చేసినా కూడా తనకి -5 marks అనేవి వచ్చినాయి అనమాట. హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ. అయితే సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ కూడా తను ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్ చేసింది అనేది చెప్పాలి. ఓకే, సో మోహిని మొత్తం ఎన్ని స్కోర్ చేసింది, -5 marks స్కోర్ చేసింది. ఎన్ని కరెక్ట్గా రాసింది, 7 క్వశ్చన్స్ కరెక్ట్గా రాసింది అనమాట. ఒక్కొక్క కరెక్ట్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, 3 marks. సో మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ 7 × 3, 7 3s are 21. సో మోహిని అటెంప్ట్స్ ఇన్కరెక్ట్ ఆన్సర్, ఎన్ని ఇన్కరెక్టో చెప్పాలి. సో ఎన్ని కరెక్ట్, 21లో నుంచి 5 ఏం చేయాలి, తీసేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ -5 ఉంది కదా, మైనస్ × మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ 21 + 5 26. ఒక్కొక్క ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్, 2 marks. తీసేస్తే ఎంత వస్తుంది, 13. ఓకే, మొత్తం క్వశ్చన్స్ ఎన్ని ఇక్కడ, 13 క్వశ్చన్స్ అనేవి తను ఇన్కరెక్ట్ రాసిందనమాట. ఓకేనా, మొత్తం ఏమో -5 marks వచ్చినాయి, కరెక్ట్ 7. అయితే ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 3 marks కాబట్టి 7 × 3 21. ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్ చేసింది అంటే 21 - టోటల్ మార్క్స్ని తీసివేస్తున్నాం అనమాట. అంటే 21
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 26. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 2 మార్క్స్ కాబట్టి 26లోంచి 2 తీసేస్తే 13. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. అన్ ఎలివేటర్ డిసెండ్స్ ఇంటూ ఏ మినిట్ షాఫ్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6 meters per minute. ఒక ఎలివేటర్ అంటే లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ టైప్ ఏమవుతుంది, అది డిసెండ్ అవుతుంది, మినిట్కి వచ్చేసి డిసెండ్ అవుతూ ఉంటుంది. ఎంత అంటే 6 meters అనమాట. అయితే ఇఫ్ ద డిసెండ్ స్టార్ట్ ఫ్రమ్ 10 meters. 10 meters దగ్గర నుంచి అది తగ్గడం కనుక స్టార్ట్ చేస్తే అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ 350 meters. అయితే 10 meters దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అది గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ హౌ లాంగ్ అంటే ఎంత ట్రావెల్ చేసింది, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ 350 meters. 350 meters రీచ్ అవ్వడానికి అది ఎంత టైం ట్రావెల్ చేసింది అనేది చెప్పాలి. ఓకేనా. అండ్ ఎలివేటర్ డిసెండ్స్ ఇన్ 1 minute. 1 minuteలో అది ఎంత ట్రావెల్ చేస్తుంది, 6 meters. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 10 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అంటే 10 ప్లస్ ఎక్కడ రీచ్ అవ్వాలి 350. సో 350, 10 + 350 ఎంత, 360 meters. టోటల్ డిస్టెన్స్ ఎంత, 360 meters. సో ఎంత టైం తీసుకుంటుంది అంటే 360 బై, సో 1 minuteకి ఎంత అవుతుంది, 6 meters అవుతుంది కాబట్టి 360 by 6. 6 ones 6 అంటే 60 minutes అన్నమాట. 60 minutes టైం అనేది పడుతుంది. ఓకేనా. 60 minutes అంటే 1 hour. సో అది గ్రౌండ్ లెవెల్కి రీచ్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది. ఓకే, వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.